అందరికీ నమస్కారం. వెల్కమ్ టు KishoreTechVision యూట్యూబ్ ఛానల్. నేను మీ కిషోర్ కుమార్. MGNREGA.nic.in వెబ్సైట్లో అనగా న్యూ NIC MIS రిపోర్ట్స్లో 2 కొత్త రిపోర్ట్స్ని నేను గమనించడం జరిగింది. ఆ రిపోర్ట్స్ ఏంటి, ఆ రిపోర్ట్స్ ద్వారా మనం ఎటువంటి ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటాం అనేది పూర్తిగా మీకు ఈ వీడియో ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే ముందుగా MGNREGA.nic.in వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఈ విధంగా హోమ్ స్క్రీన్ ఉంటుంది. రిపోర్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి. మీకు క్యాప్చా కోడ్ అడుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఇచ్చి వెరిఫై కోడ్ ఇవ్వండి. ఇక్కడ మీకు ఫైనాన్షియల్ ఇయర్, స్టేట్ నేమ్స్ డిస్ప్లే అయిపోతాయి. మీది ఏదైతే స్టేటో ఆ స్టేట్ని సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ మాకు R1 to R34 వరకు రిపోర్ట్స్ డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు మనము కొత్త రిపోర్ట్స్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి R8 EFMS రిపోర్ట్స్లో ఇక్కడ చూడండి R8.1.6 R8.1.7 న్యూ అని స్క్రోల్ అవుతున్నాయి. చూడండి ఈ రిపోర్ట్స్ ఏంటంటే R8.1.6 రిపోర్ట్ వచ్చేసి లిస్ట్ ఆఫ్ SC ST FTOs పెండింగ్ ఫర్ సెకండ్ signatory. R8.1.7 లిస్ట్ ఆఫ్ SC ST FTOs పెండింగ్ ఫర్ సెకండ్ signatory ఎక్సెల్ యాజ్ ఆన్ 30/3/2022. ఓకేనా అండి. ఇప్పుడు నేను రిపోర్ట్ వారీగా జనరేట్ చేసి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉందో తెలుసుకుందాం. R8.1.6 మీద క్లిక్ ఇస్తున్నాను. ఈ విధంగా మనకు స్టేట్ నేమ్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు ఏ స్టేట్కు సంబంధించిన రిపోర్ట్స్ని చెక్ చేయదలుచుకున్నారో ఆ స్టేట్ని సెలెక్షన్ చేసుకోండి. మనకు ఈ విధంగా రిపోర్ట్ జనరేట్ అవుతుంది. ఇక్కడ మీరు పరిశీలిస్తే స్టేట్ నేమ్, డిస్ట్రిక్ట్ నేమ్, బ్లాక్ నేమ్, సోషల్ కేటగిరీ, FTO నెంబర్. అంటే ఈ విధంగా మనము SC ST FTOs పెండింగ్ ఫర్ సెకండ్ signatoryకి సంబంధించిన రిపోర్ట్ని చెక్ చేసుకోవచ్చండి. మరలా R8.1.7 రిపోర్ట్ పరిశీలిస్తే లిస్ట్ ఆఫ్ SC ST FTOs పెండింగ్ ఫర్ సెకండ్ signatory అని చెప్పి మనకు ఒక ఎక్సెల్ షీట్ జనరేట్ అవుతుందండి. ఈ జనరేట్ అయిన రిపోర్ట్ని ఒక్కసారి మనం ఓపెన్ చేసి చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి మనకు స్టేట్ వారీగా పెండింగ్కి సంబంధించిన లిస్టు జనరేట్ అయిందండి. ఓకేనా అండి. ఇక్కడ మనం మీది ఏ స్టేటో ఆ స్టేట్ని డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చండి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అండి. ఈ విధంగా మనకు 8.1.6లో మనకు లిస్టు చూపిస్తే 8.1.7లో లిస్టు జనరేట్ అవుతుందండి. ఓకే సార్, ఇంతవరకు బాగుంది. మరి ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని FTOs పెండింగ్ ఉన్నాయి అనే దానికి ఏమన్నా ఎక్సెల్లో ఏమన్నా ఆప్షన్ ఉందా అంటే ఎస్, ఇప్పుడు నేను ఈజీగా మీకు చూపిస్తానండి. ఇప్పుడు ఇక్కడ టోటల్ డాటా ఇట్లా సెలెక్షన్ చేసుకోండి. ఇన్సర్ట్లోకి వెళ్ళండి. టేబుల్స్ మీద ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి పైవోట్ టేబుల్ మీద క్లిక్ ఇవ్వండి. ఓకే ఇవ్వండి. ఇక్కడ మీకు పైవోట్ టేబుల్ ఫీల్డ్స్ అంటే మనకు అక్కడ ఏవైతే కాలమ్స్ ఉన్నాయో కాలమ్స్ కనబడతాయి. జస్ట్ డిస్ట్రిక్ట్ నేమ్స్ తీసుకొచ్చి రోస్లో పెట్టండి. FTO నెంబర్స్ తీసుకొచ్చి వాల్యూస్లో పెట్టండి. ఇక్కడ చూడండి ఏ డిస్ట్రిక్ట్కి ఎన్ని పెండింగ్ ఉన్నాయో కూడా మీకు ఈజీగా డిస్ప్లే అయిపోతాయండి. ఈ విధంగా మీరు డిస్ట్రిక్ట్ వారీగా కూడా ఎన్ని పెండింగ్ ఉన్నాయో అబ్స్ట్రాక్ట్ వేసుకొని చెక్ చేసుకోవచ్చు అండి ఈ పైవోట్ టేబుల్ ఆప్షన్ ద్వారా. ఓకేనా అండి. ఈ రెండు నేను గమనించిన కొత్త రిపోర్ట్స్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీ కిషోర్ కుమార్ సైనింగ్ అవుట్. జై హింద్.